హైదరాబాద్ ను డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా? డ్రగ్ కల్చర్ కు ఫుల్ స్టాప్ పడేది ఎన్నడు? నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ టీం పకడ్బందీ చర్యలు ఎంతవరకు మత్తుగాళ్ల ఆగడాలను నిలువరించగలుగుతున్నాయి? ఎప్పటికప్పుడు రూట్ మార్చుకుంటూ డ్రగ్ సరఫరా చేస్తున్న ముఠా ఆట కట్టించేది ఎలా? అసలు మత్తు పదార్థాలకు హైదరాబాద్ అడ్డాగా ఎందుకు మారింది? దీని మూలాలు ఎక్కడున్నాయి? శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 41 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడి. ఇంతకు ముందు రాజస్థాన్ పెడ్లర్స్ వద్ద కోటి విలువ చేసే మత్తు పదార్థాలను సీజ్ చేశారు. నిఘా తనిఖీలతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మత్తు పదార్థాలు పట్టుబడ్డాన్ని ఎలా చూడాలి? మత్తు ఊబిలో పడి హైదరాబాద్ యువత చిత్తవుతోంది. సిటీలో నానాటికి డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతుంది. కొన్ని పబ్లు డ్రగ్స్ కు కేంద్రంగా మారుతున్నాయి. ముందు సరదాగా మొదలైన ఈ అలవాటు తర్వాత వ్యసనంగా మారుతోంది. అనంతరం ఈ మహమ్మారి నుంచి బయటపడలేక విలవిలలాడుతున్నారు. డబ్బులు ఉన్నవాళ్లు డ్రగ్స్ యూజ్ చేస్తుంటే సిటీ శివారు ప్రాంతాల్లో గంజాయి వాడకం ఎక్కువవుతోంది. వీటి మత్తులో పడి అసలు ఏం చేస్తున్నామో తెలియక దారుణాలకు ఒడిగడుతున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ ఫ్యాషన్ గా మారడం, వినియోగదారుల వాడకం పెరుగుతుండటంతో వారిని టార్గెట్ చేస్తూ రంగంలోకి దిగుతున్నాయి మత్తు ముఠాలు. అడ్డదారిలో సంపాదించేందుకు గుట్టుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాయి. పోలీసుల నిఘా కళ్లను ఛేదించుకుంటూ చేరాల్సిన చోటికి డ్రగ్స్ చేరుతుంది. కొంతమంది అయితే డ్రగ్స్ కు అలవాటు పడి డబ్బులు లేక డ్రగ్స్ పెడ్లర్స్ గా మారుతున్నాయి. ఎక్కువగా గోవా, ముంబై, బెంగళూరు నుండి హైదరాబాద్ కు అడ్డదారుల్లో డ్రగ్స్ చేరుతుంది. ఇక గంజాయి అయితే ఒరిస్సా, విశాఖ వంటి ఏజెన్సీ ప్రాంతాల నుంచి సరఫరా అవుతుంది. మత్తు మాయలో పడి యువత బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. సమాజాన్ని మేల్కొల్పాల్సిన సినీ ఇండస్ట్రీలోని కొంతమంది సెలబ్రిటీస్ కూడా డ్రగ్స్ కు బానిసలు కావడం చింతించాల్సిన విషయం. తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. యాంటీ నార్కోటిక్ బ్యూరోకు డైరెక్టర్ను నియమించి గట్టి నిఘా పెట్టించారు. డ్రగ్స్ సరఫరా వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టొద్దని ఫుల్ రైట్స్ ఇచ్చారు. అయితే సర్కార్ ఆదేశాలతో పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతున్నా మత్తుగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. వివిధ మార్గాల్లో పోలీసుల కళ్లు కప్పుతూ గుట్టుగా డ్రగ్స్ సరఫరా చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ గంజాయి భారీగా పట్టుబడుతుంది. తాజాగా ఈ నెల 19న రాచకొండ పరిధిలో కోటి రూపాయల విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నారు. 4 రాజస్థాన్ ముఠా పట్టుబడటం సంచలనంగా మారింది. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ సిటీకి ప్రైవేట్ ట్రావెల్స్ లో బస్సులో వస్తున్న ఓ ముఠా నుంచి కోటి రూపాయల విలువైన 150 గ్రాముల హెరాయిన్, 32 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను పట్టుకున్నారు పోలీసులు. హైదరాబాద్ లో పలువురికి ర్యాపిడో బైక్ల ద్వారా డ్రగ్స్ అమ్ముతున్నట్లు గుర్తించమన్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. ఈ వీళ్ళు స్మగ్లింగ్ తీసుకొచ్చిన తర్వాత బస్ లో గానీ వేరే ట్రాన్స్పోర్ట్ ట్రావెల్ చేస్తూ వాళ్ళ ఉన్నటువంటి ఏదైతే బ్యాగేజ్ లో అన్నీ అక్కడ కవర్ చేసి పెట్టుకుంటున్నారు. వచ్చిన తర్వాత ర్యాపిడో ఉంటాయి కదా, ఇవి వాళ్ళ ద్వారా ఆర్డర్ తెప్పించుకుంటున్నారు దిస్ బైక్స్ వీటిల్లో. So this is also another area of focused concern for all of us, like how to ఎలా పంపించాలి, ఎలా చేర్పించాలి కన్జ్యూమ్ చేసే వాళ్లకు ఈ పెడ్లర్స్, ఇట్లా డిఫరెంట్ మెథడాలజీని ఇంప్లిమెంట్ చేసి ట్రాన్స్పోర్టేషన్ కోసం చేస్తున్నారు. దానికోసం మేము ఇంటెన్సిఫై చేస్తున్నాం పెట్రోలింగ్, దెన్ విజిబుల్ పోలీసింగ్, దెన్ ఎనీ ఇన్ఫర్మేషన్ క్విక్ రెస్పాన్స్ కూడా చేస్తున్నాం. అందుకోసం కమిషనరేట్ లో మేము పెట్టుకున్న గోల్ ఏంటంటే visible policing, quick response and technology of utilization for the better service delivery to the people. SOT మీర్పేట్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో డ్రగ్స్ గుట్టురట్టయింది. 4 నిందితులు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాళ్లే. మొదట వీరు డ్రగ్స్ కి బానిసలయ్యారు. ఆ తర్వాత డ్రగ్స్ వ్యాపారంలోకి దిగారని విచారణలో వెల్లడైంది. రాజస్థాన్ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ లో హైదరాబాద్ సిటీకి తీసుకొచ్చి కస్టమర్లకు అమ్ముతున్నారు. ఒక్కో గ్రామును 12,000 రూపాయలకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ర్యాపిడో, ఊబర్ లాంటి ఆన్లైన్ ట్రావెల్ సర్వీసుల ద్వారా కస్టమర్లకి డ్రగ్స్ చేరవేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. రాజస్థాన్ లో గ్రాము 5,000 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని, హైదరాబాద్ లో 12,000 రూపాయలకు అమ్ముతున్నారని వివరించారు పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. రాజస్థాన్ ముఠా నుంచి హైదరాబాద్ సిటీలో ఎవరెవరు డ్రగ్స్ కొనుగోలు చేశారు, ఎక్కడెక్కడికి సప్లై జరిగింది,
కొనుగోలు చేసిన వారిలో ఎవరు ఉన్నారనే విషయాలు కూడా రాబడుతున్నారు రాచకొండ పోలీస్ కమిషనర్. మొత్తానికి డ్రగ్స్ ముఠా హైదరాబాద్ నగర పోలీసులకు సరికొత్త సవాళ్లు విసురుతోంది. డ్రగ్స్ ముఠా ఎత్తులను కనిపెడుతూ వారిపై ఉక్కుపాదం మోపడంతో పాటు వినియోగదారులకు కౌన్సిలింగ్ ఇస్తేనే ఈ మహమ్మారిని తెలంగాణ నుంచి పూర్తిగా తరిమికొట్టగలరు.